గోవింద గోవింద గోవిందయనరే గోవిందాయని కొలువరే జనులు గోవింద గోవిందయని కొలువరే. వెంటనే ఇది దొంగ అనాలని అనిపించింది. కానీ పక్కనే ఉన్న వ్యక్తిని చూసి, అయ్యా మీరెందుకు, నమస్కారం పెట్టాడు. అయ్యా మీరెందుకు ఈ అబ్బాయిని తీసుకొని వచ్చారన్నాడు. అయ్యా, అందరి జీవితాలు తెరిచిన పుస్తకాలు కావు, అందరి జీవితాలు పూలబాటలు కావు. అనేక మంది జీవితాలు ముళ్ళ మీద నడుస్తున్నాయని కూడా గమనించాలి. అనేక మంది జీవితాలు అనేక ఆక్రోశాలతో, బాధలతో, ఆవేదనలతో వాళ్ళు పడుతున్న కష్టాలు గమనించే వాళ్ళు లేకుండా ఏడుస్తున్నటువంటి సమాజంలో ఉన్నాం మనం. నీకు అది తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రామంలో అనేక విధాలుగా ఉన్నారు. ఈ అబ్బాయి ఎందుకు దొంగ అయ్యాడు మీకు తెలుసా? తెలియదు అన్నాడు. ఒకసారి నాతో పట్టిరా అంటే ఆయన వచ్చేసిన మంత్రముగ్ధుళ్ళ. ఆ వ్యక్తి ఎవరో ఏమో చూడగానే దండం పెట్టాడు. పెట్టగానే రమ్మంటే వెనకాల వస్తున్నాడు, ఏదో ఒక మంత్రం వేసినట్లుగా. ఆ ఇంటికి తీసుకెళ్ళాడు. చూడు, ఈ బిడ్డ ఎందుకు దొంగతనం చేసినా అర్థమవుతుంది. ఆ తల్లి ఉండే దీనావస్థ, తల్లి మరణాన్ని తట్టుకోలేకుండా ఈ పిల్లవాడు పడే బాధ అంతా ఇంత కాదు. నీవు గ్రహించటం లేదు, ఈ ఊరిలో ఎవ్వరూ గ్రహించటం లేదు. ఆ అబ్బాయి యొక్క ఆవేదన, ఆవేశం, చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు పట్టించుకోకుండా పోతున్నారు. ఆమెకి భర్త లేని కారణంగా ఇక ఎవరు బంధువులు కూడా లేరు. కనుక ఈ స్థితిలో అబ్బాయి దొంగతనం చేయాల్సి వచ్చింది. అంతేకాని సుసాగా దొంగ కాదు. ఆ వ్యక్తి మంచివాడు, పిల్లోడు. ఇతను ఎంత త్యాగమన చేయగలడు. అయితే ఇతనికి న్యాయం చేయాల్సింది ఎవరు అంటే గ్రామ పెద్దగా మీరు. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను అని చూడగానే ఆ గ్రామ పెద్దకు కొద్దిగా మనసు చెలించిపోయింది, లోపల హృదయం ద్రవించిపోయింది. ఎందుకంటే ఆ గ్రామ పెద్ద కూడా ఒకప్పుడు చాలా పేద స్థితిలో ఉన్నాడు. వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు కూడా ఈ మాదిరిగానే అవస్థపడేవాళ్ళు ఆరోగ్యంతో. వాళ్ళను తనకున్న కొద్దిపాటి భూమితో ఏదో వచ్చే పంటలు, దాని ద్వారా వచ్చే ధనంతో తల్లిదండ్రులను కొంతకాలం చూస్తూ వచ్చాడు. ఇలా కష్టాలు పడ్డవాడే ఆ గ్రామ పెద్ద. తర్వాత ధనం ఏదో సంపాదించాడు, ఇలా వచ్చింది. అప్పుడు ఆ గ్రామ పెద్ద హృదయం ద్రవించిపోయింది, అలా చలించిపోయింది. అలా ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ వ్యక్తి ఎవరు, నన్ను ఇక్కడికి తీసుకురావడం ఏంటి, నాకు ఎందుకు ఇలా అయ్యింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి అలా బిక్కమొక్క వేసి చూస్తున్నాడు గ్రామ పెద్ద వైపు. ఏమో వాడు ఏమంటాడు, ఏం చేస్తాడు ఈ వ్యక్తినా, మనం ఏమైనా శిక్షిస్తాడో దండిస్తాడని. అప్పుడు గ్రామ పెద్ద, అయ్యా మీరు ఎవరో మా జ్ఞానిలా కనబడుతున్నారు, గొప్పవారిలా కనబడుతున్నారు. అయితే మిమ్మల్ని నేను పోల్చుకోలేకపోతున్నాను. బాగా తెలిసిన వారిలాగే ఉన్నారు నాకు. కనుక నేను ఇక మీద ఆ అబ్బాయి యొక్క జీవితానికి సంబంధించినన్ని, ఆ తల్లి యొక్క ఆరోగ్యం నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చాడు ఆ గ్రామ పెద్ద. హామీ ఇచ్చి ఆ పిల్లవాడిని అలా చేయబెట్టి కావాల్సిన దుస్తులు ఇస్తాను రా ఇంటికి తీసుకెళ్ళాడు. అలా నడిచిపోతూ ఉంటే ఒక దూరానికి తిరిగి ఈ వస్తున్న వ్యక్తి వస్తున్నాడో లేదు చూస్తే ఆ వ్యక్తి కనపడలేదు. నిత్యం నేను చూస్తున్నాను ఉన్నానని చెప్పిన వ్యక్తి ఎక్కడ పోయాడు నా బాలుడు అనుకున్నాడు. ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు, ఎక్కడ చూస్తున్నాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న మాట వినబడింది. ఆయన నువ్వు కానీ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కానీ నన్ను చూస్తూ ఉంటారు. నేను మీ గుడిలో ఉండే కృష్ణుణ్ణి, శ్రీవల్లభుడు నా పేరు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపాన్ని నేను అందరినీ మార్చాలి, మార్పు రావాలి, పేదవాళ్ళను రక్షించబడాలి, పేదవాళ్ళను అందరూ గౌరవించాలి, పేదవాళ్ళని హీనంగా చూడకూడదు, పేద గొప్ప అనే ధనిక భావం ఉండకూడదు. ఎందుకంటే మానవుడు అంటే అందరూ సమానమే. కనుక కనువిప్పు కలగడానికి నేను ఇలా చేశాను అనే మాటలు అబ్బాయికి మాత్రం వినపడదు, ఆయనకి వినపడలేదు. అయితే అప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఈ పిల్లవాడు ఆకలికి తట్టుకోలేక రోజు ఆ గుడి ముందరికి వెళ్తే ఆ పూజారంతా అన్నం పెట్టేవాడు, ప్రసాదం. అది తినేసి నీళ్లు తాగి అలా పడుకునేవాడు అక్కడే. సో అందుకని నన్ను నేను నిత్యం చూస్తున్నావు అంటున్నాడా భగవంతుడా? అంటే నిజంగా భగవంతుడు నా కోసం వచ్చాడా అని వాడి కళ్ళ వెంట ధారగా నీళ్లు కాదు. అప్పుడు ఆ గ్రామ పెద్ద చూసి ఎందుకు ఏడుస్తున్నాయన అడిగాడు. ఏమీ లేదు, మీ పాదాల దగ్గర పడి ఉంటాను, మా అమ్మకు వైద్యం చేయించాను చాలు, ఏ కష్టమైనా చేస్తాను. ఎందుకనైనా వద్దు, నేను పోషిస్తాను, దత్తత తీసుకుంటాను, నీకు కావాల్సినంత మీ అమ్మకు వైద్యం చేయిస్తాను, నీవు
చాలా మంచివాడివి, నాకు ఎవరో ఆ వ్యక్తి చెప్పాడు, అయితే ఆ వ్యక్తి అక్కడ కనపడలేదు, ఎక్కడ పోయాడో తెలియదు. ఎక్కడా పోలేదు, మన గుళ్ళో పోతే కనబడతాడులే అని అన్నాడు. అవునా, అక్కడ ఉంటాడా? వారానికి ఒక రోజు పోతూ ఉంటాను, ప్రతి నిత్యం అందరూ వెళ్తుంటారు. అటువంటి వ్యక్తి కనబడలేదు. తెల్లని వస్త్రాలు ధరించి తల ముఖ నామం పెట్టుకొని దివ్యమైన కంఠాహారం పెట్టుకొని ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని అనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మాయ అని అనుకున్నాడు ఆ కుర్రాడు. అయితే ఆ విషయం ఆయన చెప్పలేదు. ఇది చెప్పలేదంటే భగవంతుడు మన కోసం వచ్చాడంటే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు ఈ కాలం. భగవంతుడు ఏది నీకు సహాయం చేసేది, కానీ సహాయం పొందిన వాళ్ళకి తెలుస్తుంది. భగవంతుడు ఏ సమయంలో ఎవరికి ఏ సహాయం చేసి ఎంత మంచివాళ్ళుగా చేసి ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తాడో ఆ అనుభూతి చెందిన వాళ్ళకి, ఆ అనుభవం వచ్చిన వాళ్ళకి, ఆ ప్రేమను పొందిన వాళ్ళకి, భగవంతుడి యొక్క ప్రేమను పొందిన వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది. నమో కృష్ణ నమో కృష్ణ అని చెప్పి గ్రామస్తులకు నాయన అందరూ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని లోపల పెట్టుకుంటే సహాయం చేయాలి, కానీ వ్యతిరేకంగా వారికి నిర్దయతో అపకారం చేయకూడదు. సత్యనిషు చెప్పి అందరి సెలవు తీసుకున్నారు. ఓం త్వమేవ మాతా చ పితా చ త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖినం త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ త్వమే. గోవింద గోవింద కృష్ణం వందే జగద్గురు.